అందరికీ నమస్కారము. మనం రోజు భగవద్గీతలోని అన్ని చాప్టర్స్లో సారాంశాన్ని చక్కగా చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తున్నాము. అలానే ఈరోజు కూడా మనం భగవద్గీతలో నెక్స్ట్ ఇప్పుడు మనం 5.20 వరకు 5వ చాప్టర్ అయిన మనం కర్మ సన్యాస యోగం గురించి 5.1 to 20 వరకు 1 నుండి 20 వరకు ఉన్న శ్లోకాలలో దాని అర్థం ఏంటి అన్నది బాగా మనకు అర్థమైపోయింది నిన్నటి వీడియోలో. చక్కగా ఆ వీడియో తర్వాత ఏముంది, ఇంకా మిగతా శ్లోకాలకి అర్థం ఏంటి అన్నది మనం చక్కగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంతకు ముందు వీడియోల్లో చక్కగా అన్నీ వివరించటమైనది శ్లోకాలకు అర్థాలు. ఎవరన్నా డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చిన వాళ్ళు దయచేసి ఇంతకు ముందు వీడియోకి వెళ్ళి అన్నీ చూడండి. ఇక ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ఏమి ఉపదేశం చేస్తున్నారు, కర్మ సన్యాస యోగం గురించి ఏం చెప్తున్నారు అన్నది మనం కంటిన్యూ అవుదాం. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎవరైతే ఇంకా చేసుకోలేదో దయచేసి చేసుకోండి. ఈ భగవద్గీతలోని అర్థాన్ని మనం కష్టతరమైన పదాలు శ్లోకాలు చదవలేకపోవచ్చు, కానీ దానిలో ఉన్న అర్థాన్ని ఏంటి ఆ శ్రీకృష్ణుల వారు సమస్త మానవాళికి ఏం చెప్పాలి అని చెప్పారు, అది వినాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన మానవాళి కోసం ఉపదేశించిన ఉపదేశాన్ని మనందరము విని తరించాలి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. వేరే వేరే కంట్రీస్ వాళ్ళు, వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు భగవద్గీతను ట్రాన్స్లేట్ అంటే వాళ్ళ భాషలోకి మార్చుకొని వాళ్ళు చదువుతున్నారు. అంటే అర్థం చేసుకోండి, అది మనకు ఎంత పవిత్రమైనది. మనము ఈ భరతఖండంలో మనం పుట్టాము. ఈ భరతఖండంలో శ్రీకృష్ణుల వారు పుట్టిన ఈ ఖండంలో మనం పుట్టాము అంటే మనకి ఎంత అదృష్టం ఉంటే కానీ మనం పుట్టమండి ఇక్కడ. సో అలాంటి మనము సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మానవాళికి చెప్పింది మనం వినాలి, విని తరించాలి. మన పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లు వాటిని మనం చెప్పగలగాలి. అప్పుడే కదా మన జీవితం ధన్యమవుతుంది. మీరందరూ చూడండి, అర్థం చేసుకోండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఓకే, సో మనం ఇప్పుడు భగవద్గీతలోని 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగంలో 20 తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం ఇంకా శ్రీకృష్ణుల వారు అర్జునుల వారితో ఏం చెప్తున్నారు, ఏం ప్రబోధ చేస్తున్నారు. ఆ అర్జునుల వారు యుద్ధ రంగంలో దుఃఖంగా ఆయనను దుఃఖము ఆవరించినట్లుగా రథంలో కూలబడ్డారు. ఆయన యుద్ధం చేయడానికి నిరాకరిస్తున్నారు. సో ఆ సమయంలో శ్రీకృష్ణుల వారు ఆయనకి ఏమేమి ఉపదేశం ఇస్తున్నారు అన్నది మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆయన ఈ 5.20 తర్వాత ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు. బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. కొంతమందిని చూసారా మీరు, మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు బాహ్యమైన మంచి బట్టలు వేసుకోవాలి, రిచ్గా కార్లో తిరగాలి, ఫ్లైట్లలో తిరగాలి అన్నది వాళ్ళకి ఇది పట్టదు. పోనీ డబ్బు లేవా అంటే లేదు, డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళకి కొంతమందికి అవేమీ పట్టవు. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. కొంతమంది అయితే అన్నిటినీ వదిలేసి కాశీలోను హిమాలయాల్లోను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. సో అలాంటి వారు అన్నమాట. ఇంద్రియ సుఖాలపై మమకారమే ఉండదు కొంతమందికి.
సో అలాంటి వాళ్ళు ఆత్మయందే దివ్యానందాన్ని పొందుతారు. వాళ్ళకి మనసులో చాలా ఆనందం ఉంటుంది. వాళ్ళ మొహం చూస్తే చాలా ప్రకాశవంతంగా దివ్యమైన ఆనందంతో విరాజిల్లుతూ ఉంటారు కదా. మనందరం కూడా గమనిస్తాం అలాంటి వాళ్ళని. సో యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఇంద్రియ వస్తు విషయం సంపర్కం వల్ల కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్న వారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థంగా దుఃఖహేతువులే. చూడండి, మనకి ఇంద్రియ వస్తువులు, వాటి వల్ల కలిగే భోగాలు, స్త్రీలతో సంబంధాలు లేదా పురుషులతో సంబంధాలు, ఈ ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి మనకిప్పుడు ఆనందంగా అనిపించవచ్చు. కానీ అవన్నీ దుఃఖానికి హేతువులే, అవన్నీ దుఃఖానికి కారణాలే అని చెప్తున్నారు. ఓ కుంతిపుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతము ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు. జ్ఞానులైన వాళ్ళు వీటిలో పడి కొట్టుకోరయ్యా, అర్థం చేసుకో అర్జున అని ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. మనకు స్త్రీలతో పురుషులతో సంబంధాలు చాలా ఆనందంగా అనిపిస్తాయి. క్షణిక ఆనందాలు లేదా మనకొచ్చే భోగాలు, వాటి వల్ల వచ్చే ఆనందాలు, ఇవన్నీ ఈ లోకంలో, ప్రాపంచిక లోకంలో మనకి చాలా సంతోషంగా ఉన్నాయి. అబ్బా, నేను BMW కొనుక్కున్నాను, ఒక పెద్ద కారు కొనుక్కున్నాను అని చాలా అనిపిస్తుంది కదా. సో అవన్నీ మనం చేసే పనులు అవన్నీ మనకి ఆనందాన్ని ఇస్తాయి. కానీ అవన్నీ దుఃఖానికి హేతువులే. సో ఇటువంటి ఆనందాలకి ఒక ఆది ఉంటుంది, ఒక అంతం కూడా ఉంటుంది. కాబట్టి జ్ఞానులైన వాళ్ళు వీటిలో పడి కొట్టుకోరయ్యా అర్జున అని శ్రీకృష్ణ వారు అర్జునుల వారికి ప్రబోధ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ శరీరము విడిచిపెట్టక ముందే ఎవరైతే కామ క్రోధ శక్తుల నియంత్రణ చేయగలరో వారు యోగులు, మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషాలు కలవారు. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టక ముందే కొంతమంది చచ్చేదాకా, ముసలి వాళ్ళైనా చచ్చేదాకా వాళ్ళకి కామము క్రోధము ఇవన్నీ పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా ఈ లోకంలో. 80 ఏళ్ల ముసలాయన కూడా పాపం చిన్నపిల్లల్ని చేయకూడని పనులు చేస్తున్నారు, వాళ్ళని బాధలకు గురి చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలా ఏమవుతుంది, వాళ్ళకి చాలా ప్రాపంచికంలోనూ పరలోకంలోనూ చాలా నష్టం జరుగుతుంది అలాంటి మనస్తత్వాలతో ఉంటే. శరీరాన్ని విడిచిపెట్టక ముందే, అంటే మనం చావక ముందే ఈ కామ క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో అలాంటి వారు యోగులవుతారు. వాళ్ళు మాత్రమే నిజమైన సుఖ సంతోషాలు కలవారు అవుతారు. అలాంటివి కామక్రోధాలని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు మాత్రమే యోగులవుతారు. వాళ్ళకి ఆనందం ఎక్కడి నుండో రాదు, వాళ్ళకి హృదయంలోనే వికసిస్తుంది ఆనందం అనేది. అదే చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, చూడండి ఇది అసలు ఎంత 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 మంచి అర్థం అంటే, ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు.
మనకు ఇప్పుడు ఈ కలియుగంలో మనం చూస్తున్నది ఏంటి? నేను ఒంటరైపోయాను, నాకెవరు లేరు అని గుండెలు బాదుకుంటున్నారు అందరూ. అలా 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 కాదు, అలా కాదు మనం ఉండాల్సింది. శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారు? ఎప్పుడు ఒకళ్ళ కోసం తాపత్రయపడకయ్యా. ఎవరైతే తమలో తాము నువ్వు ఒక్కడు ఉండు, ఎక్కడైనా ఉండు, నీలో నువ్వు సంతోషంగా ఉండగలవో, ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి, మన మనస్సులోని ఉన్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే, కొంతమంది ఎంతో వెలుగుంటుంది వాళ్ళ మొహాల్లో, ఆ వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటారో. వెలుగు అంటే మేకప్ వేసి ఆ షైనర్లు కొట్టి ఇవన్నీ కాదు. మనకున్న లోపల ఉన్న జ్ఞాన శక్తితో, మన మనస్సులో ఉన్న పరమాత్మ యొక్క జ్ఞానతత్వంతో వాళ్ళు ప్రకాశిస్తూ విరాజిల్లుతూ ఉంటారు. అటువంటి వాళ్ళే యోగులు అంటే ఆ బోర్డు పెట్టుకొని తగిలించుకొని ఉండరండి. అది మనం అర్థం చేసుకోవాలి. యోగులు అనేవాళ్ళు ఎవరైతే ఇలాంటిగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ యోగులే. యోగులు అనగానే వాళ్ళు ఏదో బోర్డు పెట్టుకొని ఉంటారు అనుకోకండి. ఎక్స్క్యూజ్ మీ. సో అలాంటి మనస్సులో ఉన్న పరమాత్మ యొక్క జ్ఞానంతో, ఆనందంతో వెలుగుచూ ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వం నుండి విముక్తులవుతారు. ఎవరైతే అలా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇక ఈ జనన మరణ చక్రంలోంచి విడిపోతారు. ఇక వాళ్ళకి జన్మలుండవు. వాళ్ళు ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మునితో కలిసిపోతారు, ఆయనలో లీనమైపోతారు. అదే చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు ఇక్కడ. నిరంతర ప్రయాస ద్వారా కామ క్రోధాల నుండి బయటపడిన వారు, మనస్సును నిగ్రహించిన వారు, ఆత్మజ్ఞానంతో ఉన్నవారు, అటువంటి సన్యాసులకు ఇహ పరలోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది. నిరంతరం కామక్రోధాల నుండి ప్రయాస ద్వారా, కామము క్రోధము వీటన్నిటి నుండి బయటపడండి, వీటితో పెట్టుకోకండి అయ్యా అని చెప్తున్నారు. ఒకళ్ళ మీద క్రోధము, ఒకళ్ళ మీద కామము ఇలాంటివి పెట్టుకోకండి. ఇవన్నీ క్షణికాలే, ఇవంతా మాయ. మీరు వీటిలోంచి ఎప్పుడైతే బయటపడతారో, మనస్సును నిగ్రహించుకుంటారో, ఆ ఆత్మజ్ఞానంతో ఉన్నవారు, అటువంటి సన్యాసులు ఇహపరలోకంలో భౌతిక అస్తిత్వం నుండి బయటపడతారు. ఎవరైతే ఇలా ఉంటారో, వీటన్నిటిని జయిస్తారో, మమకారము, ఆసక్తి అన్నిటినీ ఏకంగా చూస్తారో అలాంటి వాళ్ళు భౌతిక అస్తిత్వం నుండి బయటపడిపోతారు, వాళ్ళకి విముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. అన్ని బాహ్యమైన భోగ విషయములు, తలంపులను త్యజించి దృష్టి, అబ్బా చూడండి ఇది కదా మనందరము నేర్చుకోవాల్సింది. చూడండి, అన్ని బాహ్య విషయాలను మనల్ని కూర్చోవయ్యా, కళ్ళు మూసుకొని 10 నిమిషాలు కూర్చో అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారో అర్థం చేసుకోండి. ఇక్కడ అన్ని శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్తున్నారు. ఇక్కడ అన్ని బాహ్య భోగ విషయముల తలంపులను త్యజించి నీ దృష్టిని కనుబొమ్మల మధ్యనే కేంద్రీకరించి నాసికారంధ్రములలోనికి బయటికి వచ్చే గాలిని సమాముగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్ష స్థితి అందే
వసించును. ఎంత గొప్ప మాటలండి ఇక్కడ శ్లోకంలో. మనము మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి. ఎలా మెడిటేషన్ చేయాలి, ఏం చేయాలి అని ఎంతమంది చెప్తున్నారు? ఈ విషయం కూడా చాలా మంది చెప్తుంటారు. అది ఎక్కడ నుండి వచ్చింది? ఇక్కడ నుండి వచ్చింది. ఆ శ్రీకృష్ణ పరమాత్ములు వారే చెప్తున్నారు, అన్ని బాహ్యము అంటే మన మనస్సులోంచి అన్ని తీసేసేయ్యా, ఏం ఆలోచించకు, కూర్చో. నీ దృష్టి ఎక్కడుండాలి? ఇక్కడ కనుబొమ్మల మధ్యలోనే ఉంచి మనం పీల్చే గాలి, వదిలే గాలి సమానంగా అబ్జర్వ్ చెయ్యి. అంతే, ఇంకేమీ వద్దు. సమానంగా నియంత్రించి అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఇలా చేస్తూ 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 ఉంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. అంతే కదా, మనము ఒక దశకి చేరిపోతాము. ఆ దశలో మనకి ఇక కామము, క్రోధము ఏమీ ఉండవు. ఇక అన్నిటినీ మనకు ఆ సత్యమేదో ఒకరోజు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే అలా చేసి 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 ఉంటామో ఒకరోజు మీకు ఏది నిజం, ఏది మాయ, ఏంటిది అన్న సత్యం తెలిసిపోద్ది. ఇక ఆ రోజు మీరు యోగులైపోతారు. ఇక మీకు సర్వదా మోక్ష స్థితి ఎందే మీకు సంతోషంగా అనిపిస్తుంది. అంతే కదా. అందుకే పిల్లల్ని కూర్చోపెట్టి రోజు ఒక 10 నిమిషాలు వాళ్ళని మనసులో ఉన్న ఆలోచనలు తీసేసేసి ఏమీ ఆలోచించకండి. చక్కగా కూర్చోండి. మీ దృష్టిని ఇట్లా కనుబొమ్మల మధ్యనే ఉంచి జస్ట్ అబ్జర్వ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి, లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి అబ్జర్వ్ చేయండి. అంతే. అప్పుడు మీకు ఒక రోజు సత్యమేది, మా ఏది అన్నది ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఈ కామ క్రోధాల నుండి బయటపడతారు. మీరు ఎప్పుడు మోక్ష స్థితిలోనే హ్యాపీగా సంతోషంగా ప్రకాశిస్తూ ఉంటారు. అదే చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు 5.29లో? సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తని నేనే అని, సమస్త లోకములకు అధిపతి అని, మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప నా భక్తుడు శాంతిని పొందును. చూసారా? సమస్త ప్రాణులకు, తపస్సులకు కారణం ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముడే అని, సమస్త లోకాలకు అధిపతి అని, సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ తెలుసుకున్న తర్వాత ఆ భక్తుడికి శాంతి లభిస్తుంది. మరి అంతే కదా. మనకి ఏది నిజమో మనం లేచిన దగ్గర నుంచి పరిగెడుతూనే ఉంటాము. ఒక్క నిమిషం కూడా ఆగి మనం ఎట్లా పరిగెడుతున్నాము, ఎంత అలసటగా ఉన్నాము అన్నది కూడా పట్టించుకోము. సో కూర్చోవయ్యా, కొంచెం సేపు ధ్యానం చేయి. నీకు రావాల్సింది నీకు వస్తుంది. నీ పని నువ్వు చేస్తూ వెళ్ళిపో. దేవుడే చూసుకుంటాడు మిగతాది. ఎప్పుడైతే నువ్వు ఈ మొత్తానికి అధిపతి ఆ పరమాత్ముడే అని తెలుసుకుంటావో, ఇక అది తెలుసుకున్న తర్వాత ఏముంది, నీ మనసులో శాంతి ఉంటుంది. అదే చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. సో ఈ 5th చాప్టర్ అయిన కర్మ సన్యాస యోగంలో 5.21 నుండి 21 నుండి 29 వరకు శ్లోకాలలో అర్థాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. మనం ఇప్పుడు ఓవరాల్గా అసలు ఈ మొత్తం కర్మ సన్యాస యోగం చాప్టర్లో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు అన్నది మనం ఒక టూకీగా లైన్ బై లైన్ చదువుకుందాము. సో దట్ మీరు కూడా వినండి. నేను దీంట్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. ఆయన ఏం చెప్పారు అన్నది చక్కగా మీకు చెప్తాను. అది మీరు అర్థం చేసుకోండి.
కర్మ సన్యాస యోగము 5వ చాప్టర్ భగవద్గీతలో. ఈ అధ్యాయము కర్మ సన్యాస మార్గాన్ని కర్మయోగ మార్గంతో పోల్చి చూపుతుంది. రెండు కూడా ఒకే లక్ష్యం దిశగా దారి తీస్తాయని, మనం వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు వివరిస్తున్నారు. కర్మ సన్యాసం అంటే ఏంటి? పనులన్నిటిని వదిలేయటం. సన్యాసం తీసుకోవటం అంటే ఏంటి? ఇక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు, ఇక మొత్తం వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అది కర్మ సన్యాసం అంటే పనులని త్యజించటం. కర్మయోగం అంటే ఏంటి? భక్తియుక్తంతో పనిచేయటం. అంటే మనం చేసే పనిలోనే భగవంతుణ్ణి చూడటం. అది కర్మయోగం. నువ్వు ఏ పని చేసినా దేవుణ్ణి చూడు ఆ పనిలో, అది చెప్తున్నారు. సో ఆ అధ్యాయంలో చెప్పేది ఏంటి? కర్మ సన్యాసము మరి కర్మయోగము, ఈ రెండిటి మధ్య పోల్చి చెప్తున్నారు పోలికని. రెండు కూడా ఒకే దిశగా, ఒకే లక్ష్యం దిశగా వెళ్తున్నాయి. సో మనం వీటిల్లో దేన్నైనా ఎంచుకోవచ్చు అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. కానీ మనసు ఎంతో పరిశుద్ధమైందిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా చేయలేము. కానీ మనస్సు ఎంతో పరిశుద్ధమైతే తప్ప కర్మ సన్యాసం అనేది చేయలేము. మరియు భక్తితో పనిచేయటం ద్వారానే ఆ చిత్తశుద్ధి సాధించవచ్చు. మనసుని నిర్మలంగా ఉంచుకుంటేనే కర్మ సన్యాసం అనేది సాధ్యమవుతుంది. భక్తితో పనిచేయటం, మనం చేసే పనిలో భగవంతుని చూడటం, అది భక్తితో పనిచేయటం ద్వారానే ఆ చిత్తశుద్ధి సాధించవచ్చు. కాబట్టి కర్మయోగమే సాధారణంగా చాలా మందికి సరైన దారి. కర్మయోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్ధితో ఫలాసక్తి విడిచి భగవత్ అర్పితంగా చేస్తారు. ఈ విధంగా తామరాకుకు తాను తేలియాడే నీటి యొక్క తడి అంటనట్లుగా వారికి పాపం అంటదు. జ్ఞాన ప్రకాశంచే వారు ఈ శరీరం అనేది ఆత్మ వసించే నవద్వారాల నగరం అని తెలుసుకుంటారు. నవద్వారాల నగరం, ఆత్మ నివసించే నవద్వారాల నగరం ఈ శరీరం అని తెలుసుకుంటారు. ఈ విధంగా వారు తమ కర్తలము కాము అని, తాము భక్తలము కూడా కాము అని తెలుసుకుంటారు. దేనికి చేసేది చేయించేది అంతా పరమాత్ముడే అని తెలుసుకుంటారు. వారు అందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు. ఒక బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క, చండాలుడు అందరినీ సమానంగా చూస్తారు. అటువంటి నిజమైన జ్ఞానులైన జనులు దోషరహితమైన దైవీ గుణాలు పెంపొందించుకుంటారు మరియు పరమ సత్యము అందు స్థితులై ఉంటారు. ప్రాపంచిక జనులు ఇంద్రియ వస్తు విషయాల నుండి వచ్చే సుఖాల కోసం ఎంతో శ్రమిస్తారు. కానీ అవి నిజముగా దుఃఖ హేతువులు అని తెలుసుకోరు. కానీ కర్మయోగులు వాటి యందు ఆసక్తిగా ఉండరు. ప్రతిగా తమలోనే ఉన్న భగవంతుని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ అధ్యాయం తదుపరి కర్మ సన్యాస మార్గాన్ని వివరిస్తుంది. కర్మ సన్యాసులు ఇంద్రియ మనోబుద్ధుల నియంత్రణకు ఎన్నో నిష్టలు పాటిస్తారు. వారు బాహ్యమైన భోగ సంబంధ అన్ని తలంపులను త్యజించి కామ క్రోధ భయముల నుండి స్వేచ్ఛ పొందుతారు. ఈ నియమ నిష్టలన్నిటికీ భగవద్భక్తితో సంపూర్ణం చేసి శాశ్వతమైన శాంతిని పొందుతారు.
ఎంత అమృతం అండి. అసలు భగవద్గీత మొత్తం మీరు కనుక అర్థం చేసుకుంటే ప్రతి వర్డ్ మనకి అమృతమైన మాటలు. ఆ పరమాత్మ మనకి ఏం చెప్తున్నారు, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అన్న విషయాలను ఎంతో చక్కగా చెప్తున్నారండి. మనం ఎన్నో రక్తసిక్తమైన యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో ఘోరాలు నేరాలు నిరంతరం చూస్తూ ఉంటున్నాం. మనం ఎలా నడుచుకోవాలి, వేటి మీద ఎంతవరకు దృష్టి ఉంచాలి, మన నిజమైన ఆత్మానందం ఏది ఎక్కడ ఉంటుంది అన్నది చక్కగా వివరించడం అయిందండి. దీంట్లో మనం నాకు ఒకటి గుర్తొచ్చింది వెంటనే. ఇది చదువుతున్నప్పుడు లాస్ట్ శ్లోకంలో మీకు చెప్పాను కదా, మీ దృష్టి కళ్ళు మూసుకోండి, మనసులో ఉన్న అన్నిటిని తీసేసేయండి, ఏమీ ఆలోచించకండి. మీ పీల్చే గాలి, వదిలే గాలి, వీటి మీద జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. అప్పుడు మీకు మొత్తం సత్యం తెలుస్తుంది. ఇది ఎంతోమంది నిరంతరం చెప్తూ ఉంటారు, చెయ్యండి అట్లీస్ట్ రోజు 5 నిమిషాలు చెయ్యండి, పిల్లలతో 5 నిమిషాలు చేయించండి, మార్నింగ్ చెయ్యండి, మీకు చాలా ఉపయోగం అని చెప్తూ ఉంటారు. అది ఎందుకు చెప్తారో ఇప్పుడు మనకి తెలిసింది కదా. సాక్షాత్తు ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముల వారే మనల్ని ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ సత్యం మన మనస్సులో, ఆ పరమాత్మ మన మనస్సులో ఉంటే మనం జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాము. ఆ పరమాత్మ యొక్క ఆనందము మీలో విరాజిల్లుతూ ఉంటుంది. అదే కదా దీంట్లో ఎంతో చక్కగా చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అర్జునుల వారికి వారి యొక్క కర్తవ్యాన్ని, ఆ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. అర్జున, ఇదయ్యా, ఇది ఎవరైతే వీటన్నిటి మీద మమకారాసక్తులు ఉండకూడదు అర్జున, ఇది 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 ఇలా ఉండాలి అని అంతా అర్జునుల వారికి బోధ చేస్తూ వస్తున్నారు. సో ఇదనమాట ఈ కర్మ సన్యాస యోగము భగవద్గీత చాప్టర్ నెంబర్ 5లో ఎంతో చక్కగా వివరించడం అయినది. మనం ఇంతకు ముందు చూసిన చాప్టర్స్, మనం ఇప్పటి వరకు 5 చాప్టర్స్ చక్కగా విన్నాము. అర్జున విషాద యోగము ఫస్ట్ చాప్టర్, సెకండ్ సాంఖ్యయోగము, మూడవది కర్మయోగము, 4వ చాప్టర్ అయిన జ్ఞాన కర్మ సన్యాస యోగము, 5వ చాప్టర్ కర్మ సన్యాస యోగము. ఇవి చక్కగా మనం దాంట్లో ఉన్న అర్థాన్ని చక్కగా అర్థం చేసుకోండి, వినండి. ఎంతో సరళంగా చెప్పబడినాయి వీడియోస్. మన జీవితంలో ఒక ధన్యమైన ఏదన్నా ఉంది అంటే భగవద్గీత చదవాలి అనుకుంటారు చాలామంది. చదవలేని వాళ్ళు చక్కగా వినండి. చక్కగా ప్లెయిన్ తెలుగులో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆయన నోటితో ఆయన పలికిన మాటలు మనకి ఎంతో అమృతతుల్యమైనవి. ఈ 5 చాప్టర్స్తో ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తాను. దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ 6వది భగవద్గీతలోని 6వ చాప్టర్ ధ్యాన యోగము. అది మనం రేపటి వీడియోలో చక్కగా తెలుసుకుందాము. భగవద్గీతలోని 6వ చాప్టర్ ధ్యాన యోగము. సో అది మనం రేపటి రోజు కలుసుకొని మళ్ళా వీడియోలో మాట్లాడుకుందాము. అప్పటి వరకు మీరు చక్కగా డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చినా సరే ఎక్కడ ల్యాగ్ లేకుండా వీడియోస్ చక్కగా మీకు అది అంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి అది ఎక్కువ
టైం తీసుకోకుండా మీకు అర్థం అవ్వాలి, దాంట్లో రాసింది కంటెంట్ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో చెప్పబడిన వీడియోస్ ఇవి. మీరు చక్కగా వినండి, దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించండి. అదే ఈ వీడియోల యొక్క ఉద్దేశం. మళ్ళా రేపు కలుద్దాము. అంతవరకు నమస్కారం.